తెలుగు నేలపై గద్దర్ పేరు వినగానే ప్రజా ఉద్యమాల గీతాల గర్జన వినిపిస్తుంది. సామాజిక అంతరాలను తొలగించి సమానత్వం కోసం పాటల రూపంలో ప్రజలకు శక్తి నింపిన గద్దర్ సాంస్కృతిక విప్లవానికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన కలం, గలం ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాటం చేశాయి. ఆయన న్యాయం కోసం సాగించిన పాటలు కోట్ల మంది హృదయాలను ఆనాడే హత్తుకున్నాయి. ప్రజా ఉద్యమాలలో ప్రజలతో కలిసి నడిచిన గద్దర్ కవిత్వంగా మాత్రమే కాకుండా మార్గదర్శకంగా మలిచిన విప్లవ కవి. సమాజం, రాజకీయాల్లో మార్పు కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి యుద్ధ నౌకకి తెలంగాణ ప్రభుత్వం ప్రాతిపదికన పంపినప్పటికీ కేంద్ర సహాయక మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు గద్దర్ని తీవ్రవాదిగా చిత్రీకరించే విధంగా ఉన్నాయని నేటి ప్రజానీకం మండిపడుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ గారికి పేరు లేకపోవడం ఈరోజు రాజకీయ చర్చకు తావివ్వడం దురదృష్టకరం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను తీసుకున్నట్టయితే గద్దర్ గారికి పద్మ అవార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ ఉద్యమాల పోరాటాల గడ్డ ఇది. ఏ ప్రాంత ప్రజల చరిత్ర తీసుకున్న పోరాట స్ఫూర్తి కనబడుతుంది. గద్దర్ గారు 1949లో హైదరాబాద్ స్టేట్లో పుట్టినప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. బుర్రకథ ద్వారా ప్రజలను జాగృతం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక భూమిక పోషించడం జరిగింది. మన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో నక్సలైట్ల ఎజెండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాని ప్రకటించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో 1995 అదేవిధంగా 2011 సంవత్సరంలో గద్దర్ గారికి 2 సార్లు నంది అవార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయడం మంచిదే. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలించి భవిష్యత్తులో కూడా పద్మ అవార్డు